వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. టీమిండియా యో ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ శతకంతో గర్జించడంతో పాటు శుభ్మన్ గిల్ 34 పరుగులు, రజత్ పటీదర్ 32 పరుగులు, అక్షర్ పటేల్ 27 పరుగులు చేసి రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ సేన 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 179 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ అండర్సన్ 1, టామ్ హార్లీ 1 వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డ్ అంపైర్ మారియస్ ఎరాస్మస్ తో వాగ్వాదానికి దిగాడు. రసవత్తరంగా మ్యాచ్ సాగుతున్న సమయంలో అశ్విన్ ఎరాస్మస్ తో ఏదో కోపంగా చర్చిస్తూ కనిపించాడు. ఆ తర్వాత అసహనంగా అక్కడి నుంచి కదిలాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సంఘటనపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మన అశ్విన్ అంపైర్ ఎరాస్మస్ కు క్రికెట్ నిబంధనల గురించి చెప్తున్నాడు అని ఒకరు కామెంట్ చేయగా, తొలి రోజు 90 ఓవర్లు ముగిసినా ఇంకా ఎందుకు ఆడిస్తున్నావని ఎరాస్మస్ తో అశ్విన్ మాట్లాడుతున్నాడని మరొకరు కామెంట్ చేశారు. అయితే నిజానికి అశ్విన్ ఎరాస్మస్ తో కోపంగా ఏం మాట్లాడాడన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.